ఆ చేసిన తెల్లవారి నాకు నేను చనిపోయినా నాకు ఏం బాధ లేదు. నాకు అంటే అట్లా పట్టుదల అవుతుంది అన్నట్టు. ఆ టైంలో ఇక నాకు ఏం లేదని అనిపించింది. ఇక అట్లనే చేసిన తర్వాత నాకు ఇది కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒక 3-4 డేస్ టైంలో ధ్యానం చేసుకుంటున్నా నాకు ఇక అనుభవాలు వస్తలేవు. కాకపోతే నాకు తర్వాత ఆలోచనలు వస్తున్నాయి. నాకు పొట్టలు దాని అదే చెప్తున్నాను. ఈ ఒక్కొక్క అనుభవానికి ఒక్కొక్క తాట వస్తుంది అన్నట్టు. నాకు ఎందుకు వచ్చింది ఇట్లా, అసలు నేను అనుకోవట్లేదు నాకు ఎందుకు వచ్చింది, నేను మర్చిపోయినా. అది వచ్చింది నేను మామూలుగా మర్చిపోయినా. నాకు మామూలు వేరే టైంలో మాత్రము నాకు కడుపు నొప్పి లేసింది, ఎందుకు ఇట్లా తిరిగింది అని ఆలోచన ఎట్లా వచ్చింది అంటే, నేను బాగా నడుము నొప్పి లేచినప్పుడు ఉడుములు 3 ఉడుములు కూర వండుకొని తిన్నా అన్నట్టు. ఒకప్పుడు నడుము నొప్పి నేను దానంలోకి రాకముందు అయితే 3 ఉడుములు అవి నేను తెచ్చుకొని వండుకొని తిన్నా కదా, నాకు అందుకే ఇట్లా అయిందని అట్లా వచ్చింది ఆలోచనలు వచ్చింది. అదొకటి. మళ్ళీ రెక్క గుంజడానికి కారణము కూడా నేను అంటే అది చిన్నప్పుడు అజ్ఞానంలో ఉంటాం కదా మనం పిల్లలు, చిన్న పిల్లలప్పుడు ఆ చిన్న పిల్లలప్పుడు చేసింది నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. అది అసలు వండర్ అంటే ఇక మిరాకిల్ అంటే అద్భుతం. అంటే ఎందుకు చిన్నప్పుడు ఏం చేశారు అయితే ఈ తూనీగాలు ఉంటాయి కదా సార్, అయ్యో దువ్వన్లు అని అంటాం చూడండి, దువ్వన్లు ఎగిరిపోతాయి చూడండి గాల్లో, అదే పిన్నిస్లు అయితే అనేది అవి ఇక హాలిడేస్ ఇళ్లలో ఇంటికి వస్తాం కదా, అవి మలిసి వేస్తేనే అవి ఉంటాయి, లేకుంటే ఎగిరిపోతాయి కదా. అది చేశారా మీరు? చేసిన సార్, దాని వల్ల చేయిపోయిన వచ్చింది. అది అట్లా చేసినా కదా అని నాకు ఇంకా గుర్తుకొస్తున్నాయి. అసలు చిన్నప్పుడు ఎప్పుడు అది నేను చేసింది నాకే తెలియదు, ఈ ధ్యానంలో గుర్తొస్తున్నాయి. ధ్యానంలో గుర్తుకొస్తున్నాయి. ఈ చేయి నొప్పి ఎట్లా తగ్గింది మరి? ఇక అదే నాకు అట్లా తగ్గింది. ఇక నేను ఎప్పుడైతే నాకు ఆ తూనీలను ఇరిచినో అవి నేను ఇరిచినా కదా అని నాకు అది దానికి అదే తగ్గిపోయింది. ఈ చెయ్యి మీకు లేకపోయేదా? లేకపోయేది, ఇక కంప్లీట్ గా నాకు లేకపోయేది. ఇట్లా అట్లా లేకపోయేదా మీకు? గిక్కడి వరకు లేచేది అంతే. ఇప్పుడు ఇక చూడండి ఎన్ని రోజులు అవుతుంది అట్లా? ఇక అప్పటి నుండి లేస్తుంది. నేను తెలుసుకున్నా కదా ఇరిచేసిన అనే దాని గురించి తెలుసుకున్నా అని నాకు నేను మీకు చెప్తున్నా కదా సార్, నాకు ఒక్కొక్క అనుభవం మీద ఒక్కొక్క ఆలోచన వస్తుంది. అట్లా ఆలోచన అంటే మీకు అంటే ఎవరు ఇరిచేసినట్టు నాకు కనబడట్లేదు సార్ ఎవరు. అంటే ధ్యానంలో ఏం జరిగింది? ధ్యానంలో ఇరిచేస్తున్నారు, అది వేరే వాళ్ళు ఇరిచేస్తున్నారా లేకపోతే ఇదే తిరుగుతుందా అని తిరుగుతుంది నాకు. అంటే నేను చూడాలని అనుకుంటున్నా కానీ నాకు ఆ టైంలో నేను గమనించలేకపోతే. ఎన్ని గంటలు మెడిటేషన్ చేశారు? 3 hours. ఎప్పుడు? మార్నింగ్, ఇది మార్నింగ్ 5:30 నుండి 9 వరకు, 8:30 9 వరకు చేసినప్పుడు అలా జరిగిందా? అలా జరిగింది. ఇక ఈ కడుపులో మొత్తము పాములే. ఇంకొక జోకి సార్, ఆ రోజు నేను మార్నింగ్ ఏ టైంలో అయితే ధ్యానం చేసినో ఆ టైంలో సాయంత్రం మా ఇంట్లోకి పాము వచ్చింది. ఫ్రిడ్జ్ కిందకి వచ్చిందా? ఫ్రిడ్జ్ కిందకి వచ్చింది. ఇంకొక జోకి ఏంటంటే, ఇది ఫ్రిడ్జ్ సార్, ఈ డోర్ నుండి ఇట్లా పోతున్నా నేను, గీ డిస్టెన్స్ ఉన్నది పాముకు, నాకు కాలుకున్న పాముకు ఇంట్లోకి వచ్చిందా? ఇంట్లోకి వచ్చింది. అదే రోజు సండే రోజు అయితే నేను ఏ టైంకి అయితే 4:30కి ధ్యానం చేసినో ఇంకా సాయంత్రం నైట్ గీ టైంకు. మరి ఎట్లా పోయింది? నేను ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే నాకేదో ఇట్లా కొంచెము ఆ ఇంట్లో ఎలుకలు పరిగెత్తుతున్నాయి. ఆ ఎలుకేమో అనుకొని ఇట్లా చూసిన అన్నట్టు. ఏం పాము అది? నల్ల త్రాచు, నల్ల నాగుంబం, నల్ల త్రాచు. ఇంట్లోకి ఎట్లా వచ్చింది? అది ఎట్లా వచ్చిందో తెలియదు సార్. అయితే అది అంటే నార్మల్ గానే వచ్చింది. అయితే కిటికీలో నేను వాషింగ్ మిషన్ ఇన్పుట్ అవుట్పుట్ పోవడానికి పైపులు ఉంటాయి కదా, అవి మాకు ఇంట్లో పిడియేయలేదు, బయట పిడియేస్తే ఇండోర్ల నుండి పెట్టేసిన అన్నట్టు. అయితే వర్షం పడ్డప్పుడు ఏంటంటే అవి తడిసినాయని ఇంకా అందులోకి వచ్చింది. అది వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయింది. పిల్లలు వచ్చి పట్టుకొని సంచులు వేసుకొని అటు కట్ట పిలిపించారా పాపట్టు అని? చంపేయద్దు, మళ్ళీ బయటికి పంపించినా మళ్ళీ దగ్గరలో ఉండి వస్తుందేమో అని. మొత్తానికి మీ చెయ్యి మాత్రం 100%. అది ఎన్ని రోజులు పట్టింది మీకు ఆ చెయ్యి నొప్పి? నాకు నడుము నొప్పి ఉన్నప్పటి నుండి దాదాపు 5 years నుంచి నడుము నొప్పి తగ్గింది. మెడిటేషన్ నడుము నొప్పి తగ్గింది కానీ ఇది తగ్గుతలేదు.
మెడిటేషన్ నడువు నొప్పి తగ్గింది, నడువు నొప్పి మొత్తం లేకుండా పోయింది. నేను సీవియర్ ఉండేది నడువు నొప్పి, సీవియర్ కాదు అసలు, పడుకోమ్మా బెడ్ రెస్ట్ చెప్పిండు తిరుపతి రెడ్డి డాక్టర్. అయినా మెడిటేషన్ 15 రోజులు పడుకున్నా, మళ్ళీ కొద్ది రోజులు పోయి మళ్ళీ 15 రోజులు రెస్ట్ తీసుకున్నా, అయినా నాకు తగ్గలేదు. నేను మీ దగ్గరికి వచ్చి గోపాలపల్లికి వెళ్ళి మీ అడ్రస్ దొరకబట్టుకొని ఫోన్ నెంబర్ దొరికి అప్పుడు తగ్గింది. అప్పుడు ఒక 15 days తర్వాత నాకు తగ్గిపోయింది. ఇప్పుడు చెయ్యి మెత్తం ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అసలు చూసారా, అందుకు గంటలు గంటలు కనుక ధ్యానం చేస్తే. ఇంకొకటి కూడా సార్, మోకాళ్ళ నొప్పులు ఉండే, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఇది కూడా ఒక అనుభవం నాకు. ఎట్లా ఇది కూడా అనుభవం. ఈ మోకాళ్ళ నొప్పులు మంటలు మండేది అన్నట్టు ఒక్కొక్కసారి. అసలు ఎప్పుడు మండేది ఎప్పుడు తగ్గేదో కూడా నాకు తెలియదు. మోకాళ్ళ నొప్పులు అది చెప్తుంది, ఇప్పుడు అక్కడికే వస్తుంది ఇక. అయినాక నేను చేసుకున్న తర్వాత ఇంకా ఇట్లా ఇవి కూడా కొంచెం హీలింగ్ అయినాయి, కానీ ఇంత గనం తెలియలేదు. అయితే దీని అనుభవం మీద నాకు ఏమో వచ్చిందంటే ధ్యానంలో ఆలోచన ఏమొచ్చిందంటే, మేము మా సొంత అక్క ఉంటుంది, అక్క ఉన్న మా ఇంకో అత్తమ్మ ఉంటుంది, మేము ముగ్గురం ఒకే ఏజ్ వాళ్ళం అన్నట్టు. ఒక 1 year 1.5 year అంటే మ్యారేజ్ కాకముందు. ఇలా మేము ముగ్గురం కలిసి ఇంట్లో పెద్ద ఇండ్లు ఉంటాయి కదా, అప్పుడు కుక్కలు వచ్చేది ఇంట్లోకి, సొర్రి అన్ని అంగడంగడి చేస్తాయి కదా. మేము ఏం చేసేది, మొత్తం చుట్టూ తలుపులు కుక్క ఇంట్లో తోలంగానే మేము చుట్టూ తలుపులు పెట్టి మెల్లగా ఒక డోర్ ఓపెన్ చేసి అందులో దాని కాలు ఇరికిచ్చి బాగా ఇబ్బంది పెట్టేది. కయ్యం ఇది ఎందుకు, ఇది అసలు నేను ఎప్పుడో మర్చిపోయలే సార్, నేను అస్సలు గుర్తులేదు నాకు. అది కూడా ధ్యానంలో వచ్చినాకనే వచ్చింది ఆలోచన. ఒక్కొక్క అనుభవంతోనే ఒక్కొక్క ఆలోచన వచ్చింది. కారణం తెలుసుకుంటున్నా అన్నట్టు. అంటే నాకు తగ్గాలనే ఆలోచన లేదు, నాకే ఎందుకు వచ్చిందన్న బాధ లేదు. కారణం తెలుసుకోవాలి, ఎందుకు వచ్చింది తెలుసుకోవాలి. అంటే ఇవన్నీ మీరు చెప్పేది అంటే ఈ జన్మలో ఉన్న వాటికి ఈ జన్మలోకి వచ్చేసినాయి, ఈ జన్మలోకి వచ్చేసినాయి. ఇంకా పోయిన జన్మే కాదు మరి ఇంకెన్ని గంటలు కూర్చుంటారు అది కూడా నాకు తెలుసుకోవాలని ఉంది. అంటే కొన్ని గంటలు కూర్చోవాలి, అది కూడా తెలుసుకోవాలి అనే తపన. అట్లా అంటే మెడిటేటర్లకు సార్ అర్థమైంది ఏంటంటే, మామూలు వాళ్ళకేమో గత జన్మలు ఈ జన్మలు వచ్చేస్తాయి కదా, మెడిటేటర్లకు ఏంటంటే నెక్స్ట్ జన్మ లేకుండా ఉండడం కొరకు ఈ జన్మలో తెలిసి తెలియకుండా చేసిన ఈ జన్మలే అనుభవిస్తున్నది. అంటే నెక్స్ట్ జన్మకు మనకు రాదు ఇక అది. ఇంకా నేను ఇక ఇట్లా ఈ ముగ్గురి పరిస్థితి చూడు, నాదే ఇట్లుందా సార్. ఇప్పుడు మా అక్క పరిస్థితి అయితే, ఒక అత్త అయితే కాళ్ళు ఇంటింటి ఊపుతుంది, నా ఏజే కానీ మోకాళ్ళ నొప్పులు, దానికి లేవడం రాదు, కూర్చోవడం రాదు, అది ఇంట్లో పనుల వరకే. ఇప్పుడు తగ్గలే మీకు? తగ్గలేదు. నాకు ఇది వచ్చిన తర్వాత నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన ఇట్లా జరిగింది. ఇంకా వాళ్ళ ధ్యానంలోకి వచ్చారా? అత్త వచ్చింది, ఇక అత్త మొత్తం నాన్ వెజ్ బంద్ చేస్తా అని ఇక మొక్కేసుకునేదంట. అది ఇక అది పారాయణాలు చేస్తుంది, మొత్తం దేవుళ్ళొద్దు ఏమొద్దు చక్కగా ధ్యానం చేసి నాన్ వెజ్ బంద్ చేయని తర్వాత నాన్ వెజ్ బంద్ చేసిందంటే. ఇంకా మొత్తానికి గ్రేటే, చెప్పలే పెడదాం. ఇది మీకు తెలియకుండా వీడియో తీశాను. చాలా నిజం సార్, ఇది పెడుతున్నా యూట్యూబ్లో. చాలా